Hello everyone, welcome to Ekam IAS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టికులర్ వీడియోలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఇండియా అండ్ చైనా డైలాగ్ రిలేటెడ్ విత్ రేర్ ఎర్త్ మెటల్స్ ఆర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో దెర్ ఆర్ వేరియస్ డైమెన్షన్స్ వేర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వుడ్ బి కమింగ్ ఇన్ టు పిక్చర్. నేను జిఎస్ క్లాసులు చెప్పేటప్పుడు, ఆప్షనల్ క్లాసెస్ చెప్పేటప్పుడు స్పెసిఫిక్ మెన్షన్ ఇస్తాను. 2025 యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ రావడం జరిగింది. ఒకవేళ మీరు చూస్తే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి టోటల్గా దే ఆర్ గ్రూప్ ఆఫ్ 17 ఎలిమెంట్స్. సో దిస్ ఇస్ ద నెంబర్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. దాంట్లో 15 ల్యాంథనైట్స్, స్కాండియం అండ్ ఇట్రియం అనేవి కాంబినేషన్గా ఎలిమెంట్స్ ఉండుంటాయి. ఇవి మనం ఇంటర్మీడియట్ ఆర్ 12th స్టాండర్డ్ కెమిస్ట్రీలో నేర్చుకొని ఉంటాం. అండ్ ఈ పర్టికులర్ రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇండియాకి గ్రో అవుతున్న ఎనర్జీ సెక్యూరిటీకి కానీ, వికసిత్ భారత్ కానీ, ఎకనామిక్ ట్రాన్సిషన్ కానీ చాలా ఉపయోగపడతాయి. లైక్ సర్టెన్ ఇండస్ట్రీస్ లైక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీని ఏదైతే మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామో దాంట్లో యూజ్ అవుతుంది, సెమీ కండక్టర్స్లో యూజ్ అవుతుంది, డిఫెన్స్ టెక్లో యూజ్ అవుతుంది, విండ్ టర్బైన్స్లో యూజ్ అవుతాయి. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోటల్ 17 గ్రూప్ని ఇండియా ఒక మినరల్స్ లిస్ట్ ప్రిపేర్ చేసింది సార్. క్రిటికల్ మినరల్స్ లిస్ట్ అంటాం. టోటల్ 30 క్రిటికల్ మినరల్స్ లిస్ట్ని ప్రిపేర్ చేసింది. దాంట్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఒక టైప్ ఆఫ్ మెటల్, మిగతా 29 కాకుండా ఒక మెటల్గా కన్సిడర్ చేస్తున్నారు దీన్ని. అదే మనం ఈ పర్టికులర్ నేమ్ త్రూ వెళ్ళామనుకోండి, జనరల్గా ఏమవుతుందంటే మోడరేట్లీ అవైలబుల్. రేర్ అనగానే అసలు దొరకదు అనుకుంటాం. కాకపోతే నేమ్తో వెళ్ళకండి, దే ఆర్ మోడరేట్లీ అవైలబుల్ ఇన్ నేచర్. కానీ దాన్ని రిఫైన్ చేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. దీని కీ అప్లికేషన్స్ చూడండి. లైక్ నియోడైమియం అండ్ డైస్పోరియం ఒకవేళ తీసుకుంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే దే ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్, they are used in wind turbines, and they are used in smartphones as well. So please do remember this particular segment. అలాగే లాంథనమ్ తీసుకుంటే హైబ్రిడ్ కార్ బ్యాటరీస్ లో యూజ్ చేస్తారు. యూరోపియం అండ్ టెర్బియం తీసుకుంటే ఫ్లోరోసెంట్ లైట్నింగ్ లో, ఇట్రియం అండ్ సిరియం తీసుకుంటే ఏరోస్పేస్ లో డిఫెన్స్ క్యాటలిస్ట్ గా యూజ్ చేస్తారు. ఇవి కొన్ని అప్లికేషన్స్ అండి. ఐ హావ్ నాట్ గివెన్ ద ఎంటైర్ 17 అప్లికేషన్స్, బట్ న్యూస్ లో ఉన్న 4-5 సెగ్మెంట్స్ ని తీసుకొని దాని అప్లికేషన్స్ ని డిజైన్ చేయడం జరిగింది. వస్తే ప్రిలిమ్స్ నుంచి మాక్సిమం కంటెక్స్ట్ లో ఇదే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యూ గో ఫర్దర్, చైనాస్ డామినెన్స్, దీంట్లో ప్రిలిమ్స్ కాంట్రిబ్యూషన్లో పర్సంటేజెస్ మీద కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనా ఈస్ డామినేటింగ్ అక్రాస్ ద వరల్డ్. 60% ఆఫ్ ద గ్లోబల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ విత్ చైనా. అండ్ ఆల్సో చైనా హ్యాస్ 85% ఆఫ్ ద టోటల్ రిఫైనింగ్ కెపాసిటీ యాజ్ సచ్. సో కానీ ఇది చైనా ఇంత డామినెంట్గా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే స్ట్రాటజిక్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టి అదే డిప్లొమసీలో వీటిని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినా, ఇండియా చైనా వార్ జరిగినా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టేసి విల్లింగ్నెస్ చూపించకపోవడం, వాటి యొక్క ట్రేడింగ్ని ఆపేయడం, వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ని ఆపేయడం చేస్తూ ఉంటుంది. ఇవి ఆల్రెడీ చైనా ఫాలో అయింది సార్, స్ట్రాటజిక్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అని. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ 2010 ఇన్ జపాన్, 2023 ఇన్ సెమీ కండక్టర్ రిలేటెడ్ కర్బ్స్. అండ్ ఇండియా స్టేటస్ చూస్తే ఇండియాలో ఓన్లీ 6% ఆఫ్ ద గ్లోబల్ రిజర్వ్స్ ఉన్నాయి. అవి కూడా మనకి మోనోజైట్ శాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒడిస్సాలో, కేరళలో, ఆంధ్ర అండ్ తమిళనాడులో అక్కడే ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఆల్రెడీ నేను మీకు మాట్లాడినట్టు ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ ఈజ్ లిమిటెడ్ అండ్ గ్లోబల్ సప్లై యాక్సెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఇది ఒక ప్రిలిమ్స్ డైమెన్షన్గా మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియాస్ ఇంపోర్ట్ డిపెండెన్స్ తీసుకుంటే 90% ఇట్ ఈస్ రిలేయింగ్ అపాన్ చైనా. Vulnerability is present in defense, electronics and the green technologies, EV supply chains ఏవైతే ఉన్నాయో, and it aims to reduce. జనరల్గా ఈ పర్టికులర్ సెగ్మెంట్ 90% ఇండియా డిపెండెన్స్ అయి ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ టు ఎయిమ్ టు రిడ్యూస్ ద డిపెండెన్స్. దిస్ ఇస్ వాట్ ద ఎయిమ్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు బి. ఆ ఎయిమ్ని ఎలా రిడ్యూస్ చేస్తారు అంటే రీసెంట్గా ఆస్ట్రేలియాతోని కొలాబరేట్ అవుతున్నాం, ప్లస్ డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్ని కూడా మనం యూటిలైజ్ చేస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో ఇండియాస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ మీద మీరు ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మెయిన్స్ డైమెన్షన్లో చూస్తే కొన్ని డైమెన్షన్స్ నేను ఇక్కడ రాస్తున్నా అండి. ఆల్రెడీ చైనా యొక్క డిప్లొమాటిక్ లీవరేజ్ అండ్ జియో పొలిటికల్ ఇష్యూ ఆర్ సప్లై చైన్ జియో పొలిటిక్స్ ప్లేడ్ బై చైనా, ఈ డైమెన్షన్ ఒకటి రాయొచ్చు. లేదా స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఆల్రెడీ నేను చెప్పినట్టు మనకి ఇండియన్ స్టేట్ ఏదైతే ఉందో అది ఎనర్జీ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. అండ్ ఈ పర్టికులర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దే ఆర్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అ కీ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, డిజిటల్ ఎకానమీ అండ్ డిఫెన్స్ సెల్ఫ్ రిలయంట్ యాజ్ సచ్.
కానీ ఇండియా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, యాజ్ నేను చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ రిఫైనింగ్, ఎన్వైరన్మెంటల్ హజార్డ్, వీక్ ప్రైవేట్ సెక్టర్. దీంట్లో ప్రైవేట్ సెక్టర్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకంటే ఇది క్రిటికల్ మినరల్స్ లిస్ట్లో పడుతుంది కాబట్టి మనకి చాలా వరకు ప్రైవేట్ సెక్టర్ మీద రిలే అవుతే ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ అవైలబిలిటీ రీసెర్చ్ ఆర్ రిసోర్స్ ఎనాలిసిస్ అనేది పర్ఫెక్ట్గా రాకపోవడం. అండ్ నో క్లియర్ నేషనల్ ఆర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పాలసీ, మనకు యాజ్ సచ్ ఏది నేషనల్ పాలసీ లేదు. ప్లస్ ఇండస్ట్రీస్ మీద బాగా ఇంపాక్ట్ పడుతుంది. ఒకవేళ చైనా ఈ జియో పాలిటిక్స్ ప్లే చేయడం స్టార్ట్ చేసిందంటే ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. మీరు మెయిన్స్లో రాసేటప్పుడు ఈ పర్టిక్యులర్ డైమెన్షన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వే ఫార్వర్డ్లో తీసుకుంటే మనం ఏం చేయొచ్చు అన్న సెగ్మెంట్లో నేషనల్ రేర్ ఎర్త్ మిషన్ అనేది లాంచ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ పెట్టుకోవాలి, చైనా మీద డిపెండ్ అవ్వద్దు. రష్యా, యుక్రెయిన్ లేకపోతే యూకే, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వీళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ పెట్టుకోవడం వల్ల మన చైనా యొక్క డిపెండెన్సీ తగ్గుతుంది. అండ్ బూస్టింగ్ ద డొమెస్టిక్ కెపాసిటీని కూడా బూస్ట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ రిసోర్స్ రీసైక్లింగ్ కూడా ఒక పర్టికులర్ పద్ధతి అండి, వే ఫార్వర్డ్. ఇవన్నీ కంక్లూజన్లో రాయాల్సి ఉంటుంది. ప్లస్ R&Dని ఇన్సెంటివైజ్ చేయడం, గ్రీన్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి R&Dని కూడా చేయాల్సి ఉంటుంది. ఈ 5 పాయింట్లలో మీరు 2-3 కూడా వే ఫార్వర్డ్లో రాస్తే ఇట్ వుడ్ గివ్ యూ ఎ క్లియర్ ఇంపాక్ట్ ఆన్ హౌ ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు ఎండ్. మనం ప్రిలిమ్స్ క్వశ్చన్ చూస్తే ఈ పర్టికులర్ సెగ్మెంట్లో విత్ రిఫరెన్స్ టు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ గ్లోబల్ రిజర్వ్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇది కరెక్టా తప్ప మీరు చెప్పాలి. సెకండ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ విండ్ టర్బైన్స్. చైనా డామినేట్స్ గ్లోబల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిఫైనింగ్ కెపాసిటీ. కింద కోడింగ్ ఇచ్చున్నా మీ యొక్క ఆన్సర్స్ ని కమెంట్స్ ద్వారా తెలపండి. అండ్ కమింగ్ టు ద మెయిన్స్ డైమెన్షన్ క్వశ్చన్, ఆబ్వియస్లీ మెయిన్స్ లో జిఎస్ పేపర్ 2లో, జిఎస్ పేపర్ 1లో, జిఎస్ పేపర్ 3లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ అంబిషన్స్. ఇదైతే కరెక్టే, బట్ కంట్రీ రిమైన్ డిపెండెంట్ అపాన్ ఇంపోర్ట్స్. సో ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ దిస్ డిపెండెన్స్. అసలు డిపెండ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అండ్ సజెస్ట్ ఎ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. ఇందాక నేను వే ఫార్వర్డ్ ఇచ్చా కదా, ఆ పర్టికులర్ వే ఫార్వర్డ్ ని ఈ పర్టికులర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ లో రాయాల్సి ఉంటుంది. సో దట్ యూ వుడ్ బి గివింగ్ ఏ ఆప్టిమిస్టిక్ కంక్లూజన్. క్లియర్? హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.